ఈ అవిశ్వాసులకు ఉన్నటువంటి మరొక తత్వం ఏంటో తెలుసా? సెల్ఫ్ జడ్జ్ చేసేసుకుంటారు. నేను ఇలాగ అవటానికి ఏం కదండి, ఆ టైంలో ఏదో అలా జరిగిపోయింది అంతే తప్ప ప్రక్షాళన ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, మారు మనసు ఉండదు. అరే ఇది ఎందుకు జరుగుతుంది నా లైఫ్లో, నా యొక్క స్వనీతిని బట్టే కదా నేను నష్టపోతున్నానని ఆలోచనలు ఉండవు. నేను అన్యుల గురించి మాట్లాడడం లేదండి, అన్యుల గురించి పక్కన పెట్టండి. వాళ్ళకి దేవుని వాక్యం తెలియదు, దేవుని ప్రేమ తెలియదు వాళ్ళకి, అది పక్కన పెట్టండి. వాక్యము నెరిగి సంఘంలో ఉంటూ సేవకులతో సహవాసం ఉంటూ క్రైస్తవుడినని చెప్పుకుంటూ విశ్వాసనని భ్రమపడి బ్రతుకుతూ అవిశ్వాసులు ఎలాగుంటారో తెలుసా? అవిశ్వాసం ఉందని ఒప్పుకోరు. మేము అందరు విశ్వాసుల కంటే మా విశ్వాసాలు గొప్పవని చెప్తారు. మాకు తెలిసినంత కృప ఎవరికి తెలియదు, మేము నేర్చుకున్నంత ఆత్మీయత ఎవరు నేర్చుకోలేదు, మేము బోధిస్తున్నట్లుగా ఎవరు బోధించలేరు, మా సంఘం ఉన్నట్టే సంఘం ఉండదు. ఇదే దేవుని స్వరూపైన క్రీస్తు యొక్క మహిమ. ఏమంటుంది అక్కడ? కనపరచు సువార్త ప్రకాశము ఏ ఒక్కరిలో కూడా ప్రకాశించకుండా నిమిత్తం ఏం చేస్తుందంట? యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేస్తుందంట? అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రాలు తెరవకుండా వాడికి గుడ్డతనం కలగజేస్తుంది. మేము అలా లేమంటాడు కిందకు వచ్చా. మేము అలా లేం. అంధకారంలో వెలుగు ప్రకాశించు పలుకన దేవుని మహిమను కూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడవుటకు మా హృదయంలో ప్రకాశించింది. అలా లేము. ఆ యొక్క వెలుగు ప్రకాశించు నిమిత్తము మా హృదయాలలో వెలుగు ప్రకాశించింది అంటాడు. మమ్మల్ని గురించి మేము ప్రకటించుకోం, మా గొప్పతనం గురించి మేము మాట్లాడం, మా విశిష్టతల గురించి మేము మాట్లాడం. ఈరోజు చాలామంది ప్రియులారా ఈ స్వనీతితో ఉన్నటువంటి వారు అవిశ్వాసములోనే ఉంటారు. వారికి గ్రుడ్డితనం ఉంటుంది. ఎవరు చెప్పినా స్వీకరించరు, ఎవరు చెప్పినా అంగీకరించరు. వారు అనుకుంటున్నారు వీళ్ళ తత్వం ఎలాగుంటే దేవుడు వీళ్ళు ప్రార్థన చేసిందల్లా దేవుడి తప్ప ఎంత ఆశీర్వాదమో. డబ్బులు ఉండడం ఆశీర్వాదం, వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉండడం ఆశీర్వాదం. కానీ నీతిమంతుడు ఎలాగుంటాడు? తన క్రియలను బట్టి ఎప్పుడు తన్ను తాను నీతిగా ఎంచుకోడు. ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 22వ వాక్యం 22వ వచనం చూడండి. అది యేసు క్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఉందా లేదండి? ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఈ మాట విశ్వాస మూలమైనదై నమ్ము ప్రతి వానికి దేవుని నీతి. ఆమె చెప్పాలి. నమ్ము ప్రతి వానికి దేవుని నీతి.